సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 65 హైవేపై ఉన్న వికాస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆధ్వర్యంలో జాతీయ ఫార్మసీ వీక్ సందర్భంగా ఈ రోజు ఘనంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. కొత్త బస్టాండ్ నుంచి ఏరియా హాస్పిటల్ వరకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ ప్రజలకు ఆరోగ్య సూత్రాలు, మెడిసిన్ వినియోగంపై జాగ్రత్తలు, డ్రగ్ మిస్యూజ్ నివారణ, ఫార్మసిస్ట్ పాత్ర వంటి అంశాలపై ప్రచారం చేశారు. ర్యాలీ సందర్భంగా విద్యార్థులు వివిధ ప్లకార్డులు, బ్యానర్లతో ఫార్మసీ వృత్తి ప్రాముఖ్యతను తెలియజేశారు. ఆరోగ్య రంగంలో ఫార్మసిస్ట్ కీలక పాత్ర, ప్రతి మందు సరైన విధంగా వాడాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపల్, అధ్యాపకులు, ఫార్మసీ విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జాతీయ ఫార్మసీ వీక్ ను పురస్కరించుకొని ముందును ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వికాస్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ కె రామదాస్, కరెస్పాండెంట్ సాధినేని శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ ఆడేపు రమేష్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ నీలమ్మ, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ దేవులపల్లి వినయ్ కుమార్, ప్రోగ్రామ్ ఆఫీసర్ పి నవీన్ కుమార్, డాక్టర్ స్వరూపరాణి, డాక్టర్ నరసింహారావు, జి మహేష్, సుజాత, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. Vikas College of Pharmaceutical Sciences conducting a rally with the students to promote the pharmacy services among the public and to improve the recognition for the pharmacists. Now this year theme is pharmacist as advocate for vaccination. మనకందరికీ తెలుసు కరోనా తర్వాత వ్యాక్సిన్ అనేది ఎంత ముఖ్యమైనది అనేది మనకందరికీ తెలుసు. కేవలం కరోనా ఒక్కటే కాకుండా చాలా విషయాల్లో, చాలా అనారోగ్యాలకు, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి రకరకాలైనటువంటి జాండీస్లకు ఇట్లాంటి వాటికి కూడా వ్యాక్సిన్లు అవసరం ఉన్నాయి. ఆ వ్యాక్సిన్లకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చేది, అంటే మంచి సమాచారాన్ని ఇచ్చేది ఫార్మసిస్ట్. కాబట్టి ఫార్మసిస్ట్ యొక్క ప్రాముఖ్యత సమాజంలో ఎంత ఉంది, పేషెంట్స్ని కేర్ చేయడంలో ఎంత ముఖ్యమైనది అనేది చెప్పడం కోసం ఈ వారోత్సవాలు, తర్వాత ఈ ర్యాలీ యొక్క ముఖ్య సందేశం. 24వ వారోత్సవాలు ఫార్మసీలో జరుగుతూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా మనకు కొన్ని లక్షల మంది ఫార్మసిస్టులు ఈ ప్రపంచాన్ని, వాళ్ళ ఆరోగ్యాన్ని రక్షిస్తున్నారు. భారతదేశంలో కరోనా వచ్చిన తర్వాత ఫార్మసిస్టుల ప్రాధాన్యత, బాధ్యత బాగా పెరిగింది. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్నటువంటి 5,000 ఫార్మసీ కళాశాలల్లో ఈ 64వ జాతీయ ఫార్మసీ వారోత్సవాలు జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో కూడా, తెలంగాణలో ఉన్నటువంటి 123 ఫార్మసీ కళాశాలల్లో కూడా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే వికాస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్సెస్లో గత వారం రోజుల నుంచి ఉపన్యాస, వక్తృత్వ, రకరకాల వివిధ ఫార్మసీ మాటలు, తర్వాత ఫార్మసీకి సంబంధించిన పోటీలు నిర్వహించాం. ఈరోజు కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ దాకా, ఇక్కడి వరకు మెడికల్ కాలేజ్ దాకా కూడా ఫార్మసీ విద్యార్థులందరితో 400 మంది విద్యార్థులతో ఊరేగింపు నిర్వహించాం. విజయవంతంగా కొనసాగింది. ఈ రకమైనటువంటి ఊరేగింపు కార్యక్రమాలు కాలేజీ పిల్లల్లో కానీ, ఫార్మసీ విద్యార్థుల్లో, ఫార్మసీ విద్యను ఇస్తున్నటువంటి అందరిలో కూడా ఎంతో కొంత ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఈ రకమైన ఇన్స్పిరేషన్ అనేది ప్రతి వాళ్ళకు ఉండాలి. భారతదేశంలో ఫార్మసిస్టులకు పూర్తి న్యాయం జరిగేటట్టుగా కేంద్ర ప్రభుత్వం కూడా అనేక రకాల చర్యలు చేపడుతుంది. అందులో ఈ సంవత్సరం ఇంకా కొత్త పథకాలు ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో సహకరిస్తున్నాయి. రాష్ట్ర ఫార్మసీ కళాశాలల సంఘం, తర్వాత అదేవిధంగా ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ప్రపంచ ఫార్మసీ కాలేజీల సమాఖ్య అందరూ కూడా జాతీయ ఫార్మసీ వారోత్సవాలని ఆ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జై హింద్.